హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇండియా మార్కెట్లో ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT30 అనే గేమింగ్ ఫోన్ లాంచ్ అయింది. దీనికి ఇన్బిల్ట్గా గేమింగ్ ట్రిగర్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. దాన్ని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. అలాగే దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB వేరియంట్ 19,500కు లాంచ్ చేశారు. అలాగే 8+256GB వేరియంట్ 20,999, అంటే 21,000కు లాంచ్ చేశారు. ఈ రెండింటికి క్రెడిట్ కార్డు అండ్ డెబిట్ కార్డుల మీద ICICI క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ మీద 1,500 ఆఫ్ ఉంది. అంటే బేస్ వేరియంట్ 18,000కి వస్తుంది. ఈ బడ్జెట్లో ఈ ఫోన్లో ఉన్న స్పెసిఫికేషన్స్ వర్తీయేనా, అలాగే అవి మనకు జస్టిస్ చేస్తాయా, ఈ మొబైల్ని అందులో ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొనుక్కోవచ్చా అన్నది పూర్తిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇది ఒక 10-bit ప్యానెల్. దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే TUV ఐ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఐస్కి ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే గేమ్స్ ఆడుతుంటే వేడెక్కద్దని చెప్పేసి 5400 mm² 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. అలాగే LPDDR5X RAM UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇచ్చారు. ఇక్కడ UFS 2.2 కాకుండా UFS 3.1 ఇచ్చుంటే చాలా బాగుండేది. అలాగే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 652 సెన్సార్ని ఇస్తున్నారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో లెన్స్ ఇస్తున్నారు. అలాగే ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 64 మెగాపిక్సెల్, అది కూడా సోనీ సెన్సార్ కాబట్టి కొద్దిగా మంచి ఫొటోసే క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 watts రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనం Type-C to Type-C కేబుల్ ఉపయోగించి వేరే ఫోన్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్కి ఛార్జింగ్ పెట్టి కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. అలాగే ఇది XYZ 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. హైరైజ్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వచ్చే స్పీకర్స్ JBL స్పీకర్స్. అలాగే Wi-Fi 6, Bluetooth 5.4 వర్షన్తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. IP64 రేటింగ్తో మాత్రమే వస్తుంది. IP68 కానీ ఇటువంటిది అయితే ఏం లేదు. ఇది స్ప్లాషెస్ నుంచి మాత్రమే సర్వైవ్ అవుతుంది. ఇది వాటర్ రెసిస్టెన్స్ కంప్లీట్గా అయితే లేదు. అలాగే దీంట్లో స్పెషల్గా గేమింగ్ ట్రిగర్స్ని అయితే ఇస్తున్నారు ఇన్బిల్ట్గా. మనం GT30 Proలో చూసారా, అదే విధంగా దీంట్లో కూడా ఇస్తున్నారు. మనం ఆ బటన్స్ని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది బేస్ వేరియంట్ కార్డ్ ఆఫర్తో 18,000కి వస్తుంది చూసారా. ఈ ప్రైస్ సెగ్మెంట్ 18,500 వరకు అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, గేమింగ్ ట్రిగర్స్ అండర్ 20,000లో ఏది రావట్లేదు కాబట్టి గేమింగ్ ట్రిగర్స్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే దీన్ని ఖచ్చితంగా గేమ్స్ ఆడటానికి మాత్రమే పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు నాకు కెమెరాస్ కొద్దిగా బాగుండాలి అన్నట్లయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే 18,000లోనే మొన్ననే లాంచ్ అయిన మోటో G86 పవర్ అనే ఫోన్ ఉంది. దీంట్లో డిస్ప్లే కానీ ఈ ప్రాసెసర్ సేమ్ ఇదే ఉంటుంది. అలాగే అందులో మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి. బ్యాటరీ కూడా దీనికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. అదేనైతే ఒకసారి చెక్ చేసుకోండి. మేము గేమ్స్ ఆడతాం అంటే మాత్రమే ఈ బడ్జెట్లో ఈ ఇన్ఫినిక్స్ GT30 అయితే కన్సిడర్ చేయండి. ఒకవేళ నాకు కెమెరాస్ ఇంపార్టెంట్, అలాగే మిగిలినవన్నీ ఇంపార్టెంట్ అయితే మాత్రం ఇది గేమ్స్ కొద్దిగా ఆడను అనుకున్న వారు మాత్రమే ఈ మోటో G86 అయితే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ గేమ్స్కి ఇది సేమ్ ప్రాసెసర్తో వస్తున్నప్పటికీ ఈ ఇన్ఫినిక్స్ GT30లో మనకు స్పెషల్గా గేమింగ్ ట్రిగర్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మనకు గేమ్స్ ఆడటానికి చాలా మంచిగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
అండ్ బై బై నౌ.